వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేలు మండలం చెర్లోపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై నాయకులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా గ్రామంలో నూతన వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి ముఖ్య నాయకులు మరియు మండల ఇన్ఛార్జ్ కన్వీనర్లు హాజరై పార్టీ విధి విధానాలను కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పాల్గొన్న ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ కన్వీనర్లు చెవి శ్రీనివాసరెడ్డి, ఎల్వి మోహన్ రెడ్డిలతో పాటు ప్రముఖ నాయకులు రమణారెడ్డి, వెంకటరమణ, శివారెడ్డి, ప్రభాకర్, లక్ష్మీకర్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు ఈ కమిటీల ఎంపిక ప్రక్రియలో ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు మీకు చెప్పాలనుకుంటున్నారని తెలియజేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా కమిటీలు ఏముంది, ప్రతి ఒక్కరికి ఉత్సాహం ఉంది. ఖచ్చితంగా అన్ని కమిటీలు ఏర్పడతాయి. అందరూ కూడా గట్టిగా పనిచేస్తారు. ఈరోజు పనిచేసి రేపు పని అయిపోయిన తర్వాత మనం కనపడకుండా తిరుగుతున్నాం. అది కూడా పెద్ద సమస్య. ఈ మధ్య 2-3 పెద్ద సమస్యలు వచ్చినాయి. ఎవరు కనపడుతున్నాం, మనం ఎవరికైనా చెప్పుకుందాం అనుకుంటే మీటింగు కమిటీల కన్నా కూడా అది కూడా చాలా ముఖ్యమే. మనం భరోసా నింపంది ముందుకు వచ్చి ఎవరు పని చేయలేరు. ఏదో మనం వచ్చినామని మొక్కపడడానికి వచ్చేదో పోయేదో కాదు. ఖచ్చితంగా మనకు ఉండారు, మన వెనుక ఏం జరిగినా మనల్ని ఆదుకుంటారు, ముందుకు వచ్చి నిలబడతారనే భరోసా మనం ఇవ్వగలిగినప్పుడే మనం మనతో పాటు అంత కమిటీలు వస్తాయి, కమిటీలు కూడా పనిచేస్తాయి. కాబట్టి అందరూ కూడా పెద్దవాళ్ళందరూ ఆలోచన చేసుకొని ఇక్కడే కాదు మన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యల గురించే కాకుండా నియోజకవర్గంలో ఉండే కార్యకర్తల సమస్య, పార్టీకి పనిచేసే వాళ్ళ సమస్య, వాళ్ళు ఇబ్బందులు పడుతున్న సమస్యలు కూడా అధిష్టాన దృష్టికి తీసుకొని పోయి మనం ఒక భరోసా ఇవ్వగలిగితే ఖచ్చితంగా కమిటీలు ఈ కార్యక్రమం అంతా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. దీనికి ఎలాంటి అనుమానం లేదు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా రాబోయే ప్రభుత్వం మందే 100%. అది ఎక్కడ ఎవరిని కదిలించినా చెప్తున్నారు. చదువుకున్నవాడు చెప్తున్నాడు, చదువు లేని వాళ్ళు చెప్తున్నాడు, వ్యవసాయ కూలీ చెప్తున్నాడు, పారిశ్రామికవేత్త చెప్తాడు. ప్రతి ఒక్కరు కూడా మేమేదో భ్రమపడినాము, మోసపోయినాము, చెప్పుడు మాటలు విన్నాము అనేది చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా కొంతమంది బయటకు చెప్పుకోలేకున్నారు. ఎందుకంటే అధికార పార్టీ ఉంది, వాళ్ళు ఏం చేస్తారనో, ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మన పని అన్నా చేసుకుందామని గమని పోతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనసులో ఇక్కడ వరకు మాకేం జరిగింది, మేము చేసింది అనుకునేది ఖచ్చితంగా. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండాలా. ఈ కమిటీల ఏర్పాటులో అందరూ ఒకరికొకరు సహకరించండి. తప్పకుండా ఇది మనం ముందుకు తీసుకొని పోతే పార్టీ భవిష్యత్తు ఎప్పుడు ఉంటుంది. పార్టీ భవిష్యత్తు ఉంటుంది, మన భవిష్యత్తు ఉంటుంది. కొంతమందికి మేలు జరిగి ఉండొచ్చు, జరగకపోయి విధంగా తిరుగులేని శక్తిగానే ఉంటుంది మనది. అప్పుడు కాదు 30 years అనేది, ఇంకా రాబోయేది 30 years. గతంలో పోయింది చెప్పింది 30 years అనేది పోయింది, కానీ ఇంకా రాబోయేది మాత్రం 30 years అయితే గ్యారంటీగా ఉంటుంది మనది. పార్టీ ఎక్కడికి పోదు. ఎందుకంటే ఒకసారి చూసినారు, ఒకసారి మోసపోతారు, కానీ రెండోసారి మోసపోయేదానికి ఎవరు సిద్ధంగా ఉండరు. మోసపోయిన వాళ్ళందరూ కూడా రిలీజ్ అవుతారు. కాబట్టి ఈ కమిటీల ఏర్పాట్లో గ్రామంలో అందరూ పార్టీకి సంబంధించిన పెద్దలు, చిన్నలు అందరూ కూర్చొని చర్చించుకొని తప్పనిసరిగా యాక్టివ్గా పనిచేసే వాళ్ళందరినీ కమిటీలోకి తీసుకొని వచ్చి కొంచెం అటు ఇటుగా మాకేం జరిగింది తప్ప మేము ఎందుకు కమిటీలు అనేవాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరికి జరగాలంటే జరగదు కూడా. జరిగేది సంవత్సరం అంటారు చెప్పేటప్పుడే కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కార్యకర్తలు అందరితో ఈ 1.5 సంవత్సరంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో లీడర్స్ అందరితో ఒక మీటింగ్ పెట్టి పిలిపించి మాట్లాడతానని చెప్పారు. వారానికి రోజు కాన్స్టిట్యున్సీస్ పిలిపిస్తారు. దాంట్లో బాగా మన కాన్స్టిట్యున్సీ పిలిపిస్తారు. కాబట్టి మనం దాని గురించి ఆలోచించాలి. మీకు కార్డు ఇస్తే ఆ కార్డు తీసుకున్న బహుశా మీకు కూడా ఒక ఈ 1.5 సంవత్సరంలో ఏదో మీ మెంబర్లకు కూడా మీటింగ్ ఉంటుంది. ఈ మెంబర్లకు కూడా మీటింగ్ ఉండవు. పెద్ద మీటింగ్ పెడతారు. మళ్ళీ ప్లేన్ ఈ మెంబర్లకు కూడా మీటింగ్ పెడతారు. ఇప్పుడు మన నువ్వు గమనండి. ఈరోజు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ కమిటీలు రచ్చబండల్లో గ్రామ కమిటీలో వేయాలి కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు చిట్వేలు మండలంలో చెర్లోపల్లిని స్టార్ట్ చేశాము. 9 అనుబంధ సంస్థలు ఉంటాయి. ప్రతి సంస్థకు 9 మంది క్యాండిడేట్లు ఉండాలా. దానికోసం మేము వచ్చి ఇక్కడ ఈరోజు చెర్లోపల్లి గ్రామంలో దాని మీద అందరికీ కూర్చోబెట్టి అందరికీ చెప్పి కమిటీ రెడీ చేయడానికి వచ్చినాము.
కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.